కాలువపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కాలువపై కీలక పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు పనామాపై అమెరికా ఉద్దేశాన్ని బయటపెట్టాయి. అసలు పనామా కాలువపై ట్రంప్ ఎందుకు కన్నేశారు? దీనికి గల కారణాలేంటి? పనామా కాలువపై చైనా ఆధిపత్యం సాగిస్తోందా? డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకే ట్రంప్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారా? పనామా కాలువపై ట్రంప్ ఎందుకు పట్టుదలగా ఉన్నారో తెలుసుకుందాం. పనామా కాలువను చైనాకు ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ ఈ కాలువను డ్రాగన్ కంట్రీ పరోక్షంగా నిర్వహిస్తోంది. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. లేదా ఇందుకు సంబంధించిన శక్తివంతమైన చర్య ఉంటుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే పనామా కాలువ గురించి 2024 డిసెంబర్లో మాట్లాడారు. బాధ్యతలు చేపట్టిన తరువాత యాక్షన్లోకి దిగారు. షిప్పింగ్ రేట్లను తగ్గించాలని పనామాను ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే కాలువపైన ఉన్న నియంత్రణను తిరిగి ఇచ్చేయాలనేది ట్రంప్ వాదన. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను పనామా కాలువ కలుపుతోంది. ఈ కాలువ 82 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కాలువ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతోంది. దీని ద్వారా ప్రయాణిస్తే సుమారు 8,000 నాటికల్ మైల్స్ అంటే సుమారు 15,000 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. 1904లో ఈ కాలువ పనులు ప్రారంభించారు. 1914 ఆగస్టు 15న ఈ కాలువ పనులు పూర్తయ్యాయి. 1977 వరకు ఈ కాలువ పైన అమెరికా నియంత్రణ ఉండేది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో పనామా, అమెరికా సంయుక్తంగా కాలువపై నియంత్రణ సాగించింది. 1999లో ఈ కాలువను పనామాకు అమెరికా అప్పగించింది. ప్రతి ఏటా 14,000కు పైగా నౌకలు ఈ కాలువ ద్వారా ప్రయాణం చేస్తాయి. దీంతో పనామాకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. పనామా కాలువను అమెరికా నౌకలు ఎక్కువగా వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ లెక్కల ప్రకారం 75% సరుకు రవాణా నౌకలు పనామా కాలువ ద్వారానే అమెరికాకు వస్తాయి. ప్రతి ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతోంది.